రండి డాక్టర్. ఈవిడే. ఓహో, ఈవిడేనా? వాణి, ఎవరు మీరంతా? పిచ్చాసుపత్రి డాక్టర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు పిచ్చెక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది, ఆయన పిచ్చి పట్టింది, మీ అందరికి పిచ్చి పట్టింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇదే పిచ్చి లక్షణం అంటే. బాయ్స్, తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించండి. మావయ్య! 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 అమ్మా వాణి, ఏమిటండి? ఏం జరిగింది? మీ కోడల్ని పిచ్చండి. అదేమో డాక్టర్ గారు, పిచ్చి మా తమ్ముడు గారు భార్య కదా. ఈవిడ మేనత పనులు వచ్చి ఉండొచ్చు. పైగా చక్రవర్తి గారు స్వయంగా రిపోర్ట్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా అలాగే ఉంటే పళ్ళు రాలగొడతాను. ఆయన ఎవరు నా మీద రిపోర్ట్ రాసివ్వడానికి? మై గాడ్, భర్తను పట్టుకున్నంత మాటలు అంటుందంటే తప్పకుండా ఇది పిచ్చే. డాక్టర్ గారు, వాడికి భర్త అంటే నువ్వురా, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటాను. ఈ అమ్మాయి పిచ్చిది కాదండి, మేము రాసిస్తాం. మీరు రాసిస్తే చెల్లదండి, ఆవిడ భర్త మాటే చెల్లుతుంది. డాక్టర్ గారు, ఈ విషయంలో మీ మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చుకోండి, మాకే. ఆ తర్వాత గొడవ ఏదో ఆవిడ భర్తే పడతాడు. ఉండండి సార్, కొంచెం ఉండండి. అమ్మా, మేము నీ వెనకాలే వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను విడిపించుకు తీసుకొస్తాం. నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. మావయ్య, అత్తయ్య, మావయ్య, మావయ్య, నేను వెళ్ళను మావయ్య. తీసుకురండియా. అత్తయ్య, వదలండి. మావయ్య, వదలండి. తీసుకురండి. వదలండి. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగామంటే కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. రాజు సార్, ఈ అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టుండు. ఎస్ సార్. అమ్మా, నేనమ్మా సీత అన్నయ్యను. నువ్వా? చూడు, నా భర్త నన్ను మోసం చేసి ఈ హాస్పిటల్లో చేర్పించాడు. నన్ను ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడు. లాభం లేదమ్మా. కాంపౌండ్ చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పొరపాట్లు మీరు పట్టుబడితే మిమ్మల్ని విడిపించినందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారమ్మా. నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే నేను నీకు కావలసినంత డబ్బిస్తాను. డబ్బు నాకు అక్కర్లేదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అవకాశం కుదిరితే అట్టాగే తప్పిస్తానమ్మా. కానీ మీరైనా సుఖంగా ఉంటారని నా చెల్లెల్ని తీసుకొచ్చేసిన మీ బ్రతుకు బాగుపడలేదమ్మా. అందుకే నేను బాధపడుతున్నానమ్మా. నేను అందుకే బాధపడుతున్నానమ్మా. ఆగండి, ఎవరు మీరు? పేషెంట్ పర్మిషన్ లేకుండా చూడడానికి వీల్లేదు. మీరెవరండి మాట్లాడడానికి? మా లాయర్ గారు పర్మిషన్ తీసుకొచ్చారు వాణితో మాట్లాడడానికి. తమ్ముడు గారు, మీరు వెళ్ళండి. అలాగే, మీరు వెళ్ళండి సార్. నేను బ్రతికుండగా నేను ఈ పరిస్థితిలో చూడవలసి వస్తుంది అనుకునేదమ్మా. లాయర్ గారు, ఆ చక్రవర్తి మా అమ్మాయికి నిజంగా పిచ్చి లేకపోయినా పిచ్చిదని నిరూపించి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. వెంటనే మనం అతని మీద దావా వేయాలి. అవునయ్యా, అలాగే అన్ని రెడీ చేశాను. అమ్మాయి సంతకాన్ని ఏముందండి పెడుతుంది. అమ్మా, దీని మీద ఒక్క సంతకం పెట్టాను. ఆవిడ అడగమందా, మీరే తీసుకెళ్ళడానికి వచ్చారు? ఈ మేకపోతు గాంభీర్యం మా దగ్గర అనవసరం. నువ్వు విడాకులు ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు తనను అవమానం చేసేవని, తనకు పిచ్చెక్కిందని నువ్వు స్వహస్తాలతో రాసి పిచ్చాసుపత్రి పాలు చేశావని, ఆస్తి కాజేయాలనే నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావని చెప్పి దాబా వేసింది. అబద్ధం. నిజమే. నీ భార్యకు పిచ్చెక్కన మాట నిజమే. నీ చెల్లెలు నా కొడుకు గిరి చేత మోసగింపబడిందన్న మాట నిజమే. కానీ ఈ నిజాలన్నీ మేము ఒప్పుకోమే. అందుకే ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు. పిచ్చిదని నీ పేరు మీద నాటకం ఆడి ఆసుపత్రి పాలు చేయబడిన నీ భార్య తిరిగి వస్తుంది. నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా మళ్ళీ తిరిగి వస్తుంది. తెలుసు. నీ చెల్లెలు కాపురం చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం. ఇదిగో ఈ కాగితాలు ఇక్కడే వదిలి వెళ్తున్నాం. తెలియగలవాడు అయితే వాటి మీద సంతకాలు పెట్టు, లేకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? నోటీస్ అని చెప్పి నీ భార్య చేత ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టించేసుకున్నాం. అది పుట్టింట్లో ఉంటే ఆడదానికి గౌరవం ఉండదు అన్న ఇంగిత జ్ఞానం ఉంటే పార్వతమ్మ, నువ్వైనా నీ కొడుకు చేత సంతకం చేయించు.
వాణి వాణి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. పద వెళ్ళిపోదాం. చేసిన మోసం చాలు, దయచేసి వెళ్ళిపోండి. వాణి, మీ మామయ్య మాటలు నమ్మి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు. నా మాట విను. ఏమిటి వినేది? మీ మాయలో మరొకసారి పడతా అనుకున్నారా? వాణి, అమాయకత్వంలో ఆవేశంలో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. రా ప్లీజ్. వదలండి. Come on. వదలండి. రా. నా మాట విను. Please. వాణి, నా మాట విను. నేను రాను. పిచ్చిదాన్ని చెప్పి నన్ను హాస్పిటల్లో చేర్పించింది చాలక ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి నన్ను తీసుకువెళ్ళి నన్ను శాశ్వతంగా మాయం చేయాలని చూస్తున్నారు. నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. వాణి, వాణి, నేను రాను. వాళ్ళు నిన్ను మోసం చేసి నీ ఆస్తి రాయించుకున్నారు. మీ మామయ్య మాటలు నమ్మి నీ బ్రతికే నిప్పట్టించుకుంటావా? నా మాట విను. రా ప్లీజ్. వెళ్ళిపోండి. ఇంకా ప్రవీణకు నాకు చూపించద్దు. అమ్మా వాణి, మేము మామయ్యం అమ్మా. వాణి, మావయ్య, మావయ్య, ఏం బాధపడకమ్మా, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని మేము ఇక్కడ కనిపెట్టుకునే ఉన్నాం. నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దమ్మా. నేను ఇప్పుడే ఎస్ఐ గారిని కలిసి వస్తున్నాను. ఉదయాన్నే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తామమ్మా. ఏం బాధపడకమ్మా, ఊరుకోమ్మా. రాజ్యలక్ష్మి గారు, ఎంత నటించాలని చూసినా మీరు పిచ్చివారు కారని నాకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు. మీ కళ్ళ ముందే ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి, జరుగుతున్నాయి. అయినా మీరు నోరు విప్పడం లేదు. ఎందుకని? కేవలం మీ పసుపు కుంకుమలు దూరం అయిపోతాయని. అవునా? మీ భర్త చేసిన నేరం మూలంగా ఏ నేరము చెయ్యని తన భర్తని దూరం చేసుకుని జీవచ్చి వల్ల బ్రతుకుతున్న మా అమ్మను చూడండి. నీ కొడుకు చేసిన దుర్మార్గం మూలంగా ఒక బిడ్డకు తల్లి, అత్తవారింట్లోనే పరిమర్శిగా బ్రతుకుతున్న మా చెల్లెల్ని చూడండి. రాజ్యలక్ష్మి గారు, మతి భ్రమించకుండానే పిచ్చాసుపత్రిలో గడపడం ఎంత నరకమో ప్రత్యక్షంగా అనుభవించిన మీకు తెలుసు. ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచిన వాణి ఎంత నరకాన్ని అనుభవిస్తోందో ఒక్కసారి ఆలోచించండి. నిజాన్ని నిర్భయంగా చెప్పండి. నీకింత స్వార్థం పనికిరాదమ్మా. నీ భర్తని కాపాడుకోవడం కోసం నా కుటుంబం ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే మరీ పెద్ద డిప్పి మాట్లాడకుండా ఊరుకోవడం కన్నా ఆత్మద్రోహం మరొకట్లేదు. దయచేసి నిజం చెప్పమ్మా. అత్తయ్య అని మిమ్మల్ని పిలవాలని ఉండి కూడా పిలవలేని దీనురాలి కోసమైనా నిజం చెప్పండి. తండ్రి ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నా ఈ బిడ్డ కోసమైనా నిజం చెప్పండి. నిజమేనమ్మా, నేను కిరాతకురాలి. ఇన్నాళ్ళు నా స్వార్థం కోసం నిజాన్ని దాచిపెట్టి పిచ్చిదాన్నయ్యాను. నన్ను క్షమించమ్మా. బాబు, నా భర్తే మా అన్నయ్యని చంపాడని నాకు తెలుసు. కానీ దానికి ప్రత్యక్ష సాక్షి ఆ గురునాథం. అతన్ని పట్టుకుని నిజాన్ని రాబట్టుకో బాబు. అధర్మాన్ని నాశనం చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. ఎవరు కాదు బాబు, ఇవాళ మా ఇద్దరు ప్రాణాలు తీయాలనుకున్న ఆ ఎదవలే ఇవాళ అమ్మాయి నాన్నగారిని చంపారు. తమ నాన్నగారిని జైలుకి పంపించారు బాబు. వాళ్ళే చంపారు బాబు.